హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణంద బీద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీలోని యూనిట్ 3 గ్రంథాలయ ఉద్యమం యొక్క ముఖ్యమైన అంశాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో ఈ గ్రంథాలయ ఉద్యమం నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఉందండి. సో ఈ పిక్లో ఉన్న వ్యక్తి కానీ మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయగలరు. సో మొదటిగా 1662 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి కెప్టెన్ విలియం వైట్ఫీల్డ్ తన సహచరుల కోసం స్థాపన చేసిన మొట్టమొదటి గ్రంథాలయం ఏంటి అంటే మద్రాస్ సెయింట్ జార్జ్ లైబ్రరీ. నెక్స్ట్ వన్, దేశంలో పౌరులు స్వేచ్ఛగా వినియోగించుకున్న మొదటి గ్రంథాలయం ఏంటంటే చెన్నై పోర్ట్ లైబ్రరీ. 1839లో రాజమండ్రిలో గ్రంథాలయం స్థాపించిన వారు ఎవరంటే జేమ్స్ థామస్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, 1850లో గుంటూరులో స్థాపించిన గ్రంథాలయం ఏంటి అంటే థియోసాఫికల్. నెక్స్ట్ వన్, 1886లో ఆంగ్ల ప్రభావం లేని గ్రంథాలయంను విశాఖపట్నంలో స్థాపించిన పాఠశాల ఉపాధ్యాయుడు ఎవరు? ఆది నారాయణ మూర్తి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి ఎగ్జామ్కి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికే పేరేం పేరంటే సరస్వతి గ్రంథాలయం. ఇది ఆంధ్రదేశంలోనే తొలి ఆధునిక గ్రంథాలయం. సో ఎగ్జామ్లో ఎలా అడగచ్చుంటే ఆంధ్రదేశంలో తొలి ఆధునిక గ్రంథాలయం ఏంటి అంటే సరస్వతి గ్రంథాలయం. ఈ సరస్వతి గ్రంథాలయంని ప్రారంభించిన వాళ్ళు ఎవరు అంటే ఆది నారాయణ మూర్తి. నెక్స్ట్ వన్, గ్రంథాలయ ఉద్యమం పితామహుడు ఎవరు? అయ్యంకి వెంకటరమణయ్య. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ వన్, 1913లో ఏప్రిల్ 10న విజయవాడలో రామమోహన్ చారిటబుల్ లైబ్రరీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి అధ్యక్షులు ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ తొలి అధ్యక్షుడు ఎవరంటే మోచర్ల రామచంద్రరావు. నెక్స్ట్ వన్, గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా అయ్యంకి వెంకటరమణయ్య గారు చేపట్టిన మరో కార్యక్రమం ఏంటి అంటే గ్రంథాలయ తీరయాత్రలు. సో ఈ వ్యక్తి ఏం చేశారంటే గ్రంథాలయ తీరయాత్రలో భాగంగా మనకి 6 కమిటీలని ఏర్పాటు చేశారండి. సో ఈ కమిటీలు మనకు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే, కాకపోతే మనకి ఈ పేరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, గ్రంథాలయ విస్తరణ కోసం పడవ యాత్రను చేపట్టిన వారు ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు. గ్రంథాలయ ఉద్యమానికి ప్రోత్సహించిన పత్రిక ఏంటి అంటే ఆంధ్రపత్రిక. నెక్స్ట్ వన్, తాను చదివిన పుస్తకాలను తన మిత్రులకు ఇచ్చే అలవాటు ఉన్న వ్యక్తి ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య. సో ఈ టోటల్ 12 పాయింట్స్లో మనకి మేజర్గా వచ్చేసరికి దేశంలోనే పౌరులు స్వేచ్ఛగా వినియోగించుకున్న మొదటి గ్రంథాలయం ఏంటి? చెన్నై పోర్ట్ లైబ్రరీ. ఈ బిట్ ఇంపార్టెంట్. గుంటూరులో స్థాపించిన గ్రంథాలయం థియోసాఫికల్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆంగ్ల ప్రభావం లేకుండా విశాఖపట్నంలో గ్రంథాలయం స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే ఆది నారాయణమూర్తి. సో ఆది నారాయణమూర్తి స్టార్ట్ చేసిన గ్రంథాలయంకే పేరేంటంటే సరస్వతి గ్రంథాలయం. ఈ సరస్వతి గ్రంథాలయం అనేది మనకి ఆంధ్రదేశంలో తొలి ఆధునిక గ్రంథాలయం. ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎవరంటే అయ్యంకి వెంకటరమణయ్య. సో ఇది కూడా ఎగ్జామ్లో మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా అయ్యంకి వెంకటరమణ గారు చేపట్టిన మరో కార్యక్రమం ఏంటంటే గ్రంథాలయ తీరయాత్రలు. సో అదేవిధంగా గ్రంథాలయ విస్తరణ కోసం పడవ యాత్ర చేపట్టిన వారు అయ్యరదేవర కాళేశ్వరరావు. సో ఈ బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పిన బిట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ప్రజెంటేషన్లో ఉన్న 12 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటి నుంచి మనకి 1 or 2 మార్క్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ అనేది రాబోతున్నారో సో ఇక్కడ చేసే వీడియోస్ అనేది కూడా జస్ట్ మీకు రివిజన్ క్లాస్లో ఉపయోగపడుతుంది. సో 1 or 2 మార్క్స్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను చేసే వీడియోస్ వల్ల మీకు ఒక్కో వీడియో నుంచి ఒక్కో మార్క్ వచ్చినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఈ వీడియో అందరూ చూస్తున్నారండి, లైక్ చేస్తున్నారు, అదేవిధంగా సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఇవ్వండి. సో మీకు ఇక్కడ చేసే వీడియోస్ అనేది
బాగా ఉపయోగపడుతున్నాయా లేదా మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మీరు కోరుకున్న వీడియోస్ అనేది చేయడానికి నేను ట్రై చేస్తానండి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి. సో ఈ గ్రంథాలయ ఉద్యమం నుంచి ఖచ్చితంగా మనకి యూనిట్ 3లో తక్కువ క్వశ్చన్స్ అయినా సరే 1 or 2 మార్క్స్ అనేది ఈ గ్రంథాలయ ఉద్యమం టాపిక్ నుంచి వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదే సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.